హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కళ్యాణ్ పడాల లాస్ట్ కెప్టెన్ అయ్యాడు కదా. లాస్ట్ కెప్టెన్ అయ్యి ఆ ఫ్లాగ్ రైస్ చేసిన మూమెంట్ దగ్గర నుంచి వాళ్ళు పడుకునేంతవరకు ఏం జరిగిందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోకి నేను కోరుకున్నది ఒకటే, లైక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 3:30-4 అయింది ఇది అప్లోడ్ చేసేసరికి 4:35 అవుతుంది. సో మీరు లైక్ చేస్తేనే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. యాక్చువల్గా 7 o'clockకి అప్లోడ్ చేస్తే ఇంకా మంచికి వెళ్తుంది, కానీ పాపం యూఎస్ యూజర్స్, అదర్ కంట్రీ యూజర్స్కి అది లేట్ అయిపోతుంది. సో అండ్ నాకు మెయిన్ ఎపిసోడ్ రివ్యూ కూడా గట్టిగా వెళ్తుంది. ఇది పెట్టడం వల్ల ఏందో తెలుసా, సింపుల్ ప్రాబ్లం. ఒక వీడియో పెడితే ముందు వీడియో అయిపోద్ది, ముఖ్యంగా మళ్ళీ మిడ్ రేంజ్ ఛానల్స్. సో అయినా కూడా ఎందుకు పెడుతున్నానంటారా అంటే, ఇది వర్త్, ఈ వీడియో అందరికీ అందుబాటులోకి వెళ్ళాలి. సో దయచేసి ఇంత లాగ్ లూప్ ఎందుకు వేస్తున్నారంటే అంటే లైక్ చేస్తారని, అంతకుమించి చేయలేదు. లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. సో దట్ హోమ్ పేజ్ మీద కనబడడానికి అవకాశం ఉంటుంది మన ఇండియన్ యూజర్స్కి. అలాగే మీ విలువైన ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఈ రివ్యూ ఎలా ఉండబోతుందిరా అంటే, ఇప్పుడు లిటరలీ నేను ఇంకా ట్రాన్స్లోనే ఉన్నా, ఆ ట్రాన్స్లోనే చెప్తున్నా కూడా ఒక విజువల్ రిప్రజెంటేషన్ మాట, అంటే ఒక విజువల్ ఫీస్ట్. ఇందులో డైలాగులు, కాన్వర్జేషన్లు ఉన్నాయి, లేవనట్లే, కానీ ఆ విజువల్ ఫ్రేమ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఎమోషన్స్ బాగా అనిపించింది. పోస్ట్ దట్ ఇన్సిడెంట్, ఆ ఫ్లాగ్ రైజ్ చేసిన తర్వాత నుంచి ఏం జరిగింది చాలా కట్ చేస్తాడు. బట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, కొన్ని ఇంపార్టెంట్ కాన్వర్జేషన్లు, కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేమ్స్, వా ఏమన్నా ఉన్నారా ఆ ఫ్రేమ్లో అనిపించాయి. కాపీరైట్లు వస్తాయి, కానీ లేకపోతే వేసి పారదొబ్బేవాడిని నేను అసలు. ఇక్కడే ఎడిటింగ్ ఎలాగో వచ్చి నాకు, బట్ కాపీరైట్ ప్రాబ్లం. అందుకే నేను ఏం చేశానంటే, బెస్ట్ ఫ్రేమ్స్ అని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ చెప్పిన, అందుకే ఫాలో అవ్వండి మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్. 11,500 బ్లూటిక్ కూడా ఉంటుంది మై రివ్యూస్ అఫీషియల్. ఫాలో చేయండి. మంచి మంచి పోస్టులు, మంచి మంచి అప్డేట్లు. అసలు విషయం మర్చిపోయాను, రేపు ఎలిమినేషన్ తెలుసు కదా, డబల్ ధమాకా. హాట్స్టార్ ఆల్రెడీ మీకు ట్విస్ట్ అక్కడ ఇండైరెక్ట్గా చెప్పారు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి. సో ఆ అప్డేట్ కూడా మాట్లాడుతాను ఈ వీడియోలో. డబుల్ ఎలిమినేషను, అసలు హాట్స్టార్ ఓట్లు పంచాయతీ ఏంది, డైరెక్ట్ ఫోన్ కాల్ పంచాయతీ ఏంది, అసలు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అండ్ రేపు కెప్టెన్సీ రివోక్, ఆ విషయాలు అవన్నీ మాట్లాడదాం, వీడియో వల్లనే మాట్లాడదాం. మిడ్ నైట్ టాక్స్ మాట్లాడుకుందాం, ఎవ్రీథింగ్. సో చాలా వర్త్ వర్మ. సో మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. చూస్తున్నారు కానీ చేయట్లేదు, ఇంకా 3 వారాలే ఉంది. చాలంటే మీరు అప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేయండి, వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ టాక్స్ అండ్ ఆల్ అదర్ టాక్స్. 1 by 1 వద్దావా, ఎక్కడి నుంచి వద్దాం? ఫస్ట్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ నుంచి వెళ్దాం. డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ ప్రకారం యాక్చువల్గా ఏంటంటే హాట్స్టార్ ఓటింగ్ రిపోర్ట్ వచ్చేసింది, బట్ ఫోన్ కాల్ ఓటింగ్ అప్పుడే రాదు, మార్నింగ్కి వస్తుంది. 2 రాగానే కన్సాలిడేట్ చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. అది ప్రిపేర్ చేయడం మాత్రం 4 ఏబీలు ప్రిపేర్ చేసి ఉంచారు. దివ్యాది, సుమన్ శెట్టిది, భరణిది, సంజనాది. వీళ్ళు 4గురిలో 2 ఎలిమినేట్ అవ్వబోతున్నారు, సండే ఒకరు, సాటర్డే ఒకరు. సో లాస్ట్ 2లో ఉన్నది దివ్య అండ్ సంజన. ఎందులో రా అంటే హాట్స్టార్ ఓటింగ్లో. ఓవరాల్గా అన్నీ కలిపితే వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారంట. అలా అని చెప్పి వీళ్ళిద్దరు ఫైనల్గా లాస్ట్లో ఉండాలని లేదు. తర్వాత ఎవరు ఉన్నారు? దివ్య లాస్ట్, దివ్య పైన సంజన పైన ఏమో భరణి పైన సుమన్ శెట్టి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదంట. ఇది హాట్స్టార్ ఓటింగ్. ఫోన్ కాల్ ఓటింగ్ ఇదే ఆర్డర్లో ఉండాలని ఉండదు. ఆ రిపోర్టు డైలీ బేసిస్లో రాదు, వీక్లీ బేస్లో వస్తుంది. అది ఇప్పుడు మార్నింగ్ రాగానే ఆ 2 యాడ్ చేసి అప్పుడు ఒక రిపోర్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు పేర్లు ఎందుకు లేని వాళ్ళు కాల్ తీసుకొని ఇది అనుకుంటారు, అది బజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో దట్ బజ్ వాళ్ళు క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి, శివాజీ గారు రెడీ అవుతారు. ఇది కాన్సెప్ట్, ఎప్పుడైనా జరిగే ప్రొసీజర్ ఇదే. సో రేపు మార్నింగ్కి అప్డేట్ వచ్చేస్తుంది 8 o'clock 9 o'clock. అందుకే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచాను, ఎందుకంటే వీడియో చేసే కంటే ముందు ఒక గంట ముందైనా అక్కడ పెట్టేస్తాను. సో వర్త్ మాట మీరు ఫాలో చేస్తే, కావాలంటే బిగ్ బాస్ అయిపోయి అన్ఫాలో చేయొచ్చు. ఇది రిగార్డింగ్ ఎలిమినేషన్ అప్డేట్, ఓటింగ్ పరిస్థితి, హాట్స్టార్ ఓటింగ్ పరిస్థితి. ఇంకోటి కళ్యాణ్ ఫ్యాన్స్ అడుగుతున్నారు, అన్న ఏంది ఆ కెప్టెన్సీ రివోక్ అంటే, మోస్ట్లీ దాని చుట్టూరేనే గేమ్ జరుగుద్ది బ్రో రేపు. చూడండి, మీకు కొంతమంది లేదు నువ్వేదో స్క్రిప్ట్ ఇస్తున్నావురా అంటున్నారు. అక్కడ వాళ్ళు జరిగిన డిస్కషన్లు, వాళ్ళు 3 డ్రాఫ్ట్లు 2 డ్రాఫ్ట్లు ప్రిపేర్ చేసుకుంటారు, అందులో ఒకటి పిక్ చేసుకుంటారు. ఇప్పుడు జరిగిన పంచాయతీ ఇది. నేను జస్ట్ ఆపుకోలేక నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతే. సో కళ్యాణ్ కెప్టెన్సీ వైపు తిరుగుద్ది, రివోక్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అన్న అది తప్పు, అన్యాయం కదా, అన్యాయమే అయినా కూడా కళ్యాణ్కే అడ్వాంటేజ్ కదా. ఏ యాంగిల్లో చూసినా కళ్యాణ్కి సింపతి వర్కౌట్ అవుతుంది. అండ్ కళ్యాణ్కి నామినేషన్స్లో ఉంటే మంచి. ఇప్పుడు కళ్యాణ్కి ఇమ్యూనిటీ అవసరం చెప్పండి, ఆల్మోస్ట్ టాప్ 1లో ఉన్నోడికి అవసరం లేదు. సో నామినేషన్స్లో ఉంటే మంచిది, ఓట్ బ్యాంక్ కూడా ఇంకా గట్టిగా బిల్డ్ అవుతుంది.
ఏమో మీరు పాసిబిలిటీలు ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు రివోక్ చేశారనుకోండి, ఫస్ట్ రెడ్ కార్డ్ అని బెదిరిస్తారబ్బా ముగ్గురిని రేపు. చాలా చేస్తారు అంతే. బట్ ఎవరిని ముగ్గురిని రెడ్ కార్డ్ బేసిస్లో అయితే పంపించరు, అది ఫిక్స్. కానీ ముగ్గురిని బెదిరిస్తారు, ఎక్కువ డిమాండ్ని. తర్వాత కళ్యాణ్, సంజనాకు కూడా ఆర్డర్ అయితే ఇలా ఉంటుంది. కానీ కళ్యాణ్ చుట్టూరు నడబోయే గేమ్ ఏందిరా అంటే ఇది కెప్టెన్సీ రివోక్. నీ బిహేవియర్ ఎలా ఉంది, నువ్వేం హ్యాండిల్ చేస్తే ఆడుతూట తమలపాకు డైలాగులన్నీ వేసి చేస్తారు. నేనేం చెప్తున్నా అంటే పాసిబిలిటీస్ చెప్తే చూడండి. తీసేశారు అనుకోండి మంచిదే కదా, మళ్ళీ రాసి పెడతారు. పొరపాటు మళ్ళీ గెలిచాడు అనుకోండి, ఇంకా డబుల్ ఎలివేషన్, మళ్ళీ కెప్టెన్ అవుతాడు. మళ్ళీ తీసేసారు అనుకోండి, తీసేసి అసలు లేదు అన్నారు అనుకోండి, అయినా సింపతి. తీసేసి మళ్ళీ పెట్టిన తర్వాత కళ్యాణ్ ఓడిపోయి డెమాన్ వచ్చాడు అనుకోండి, ఇంకా అది కూడా మంచిదే కదా, నామినేషన్స్లో ఉంటాడు. ఇమ్యూనిటీ కళ్యాణ్కి అవసరమా చెప్పండి? డెమాన్కి కూడా హెల్ప్ అవుతుంది, అది డెమాన్కి కూడా ఏమంటారు ఇమ్యూనిటీ వస్తుంది. ఏదైనా విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి. సో ఏదైనా మీరు మంచిగానే అవుతుంది ఇది. కాకపోతే కొంచెం వేసుకుంటారు, మీరు అది తట్టుకోవాలి అంతే. రేపు అలానే ఉంటుంది స్క్రీన్ ప్లే. కళ్యాణ్ వేసుకున్నట్టు ఉంటుంది, డెమాన్ వేసుకున్నట్టు ఉంటుంది, ఇంద్ర కామనర్ల మీద పడ్డారు అన్నట్టు అనిపిస్తుంది. అది ఇండైరెక్ట్గా లేపడమే. బిగ్ బాస్ స్క్రీన్ ప్లే అలానే ఉంటుంది, తట్టుకోవాలి మనం అంతే. ఇదే జరగబోతుంది రేపు, ఓకేనా? ఈ రెడ్ కార్డు డ్రామా, ఎల్లో కార్డ్ డ్రామా, కెప్టెన్సీ రివోక్ డ్రామా అండ్ డబుల్ ఎలిమినేషన్ అండ్ ఈ వారం పంచాయతీలు లోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ మాట్లాడతారు. కళ్యాణ్ స్టూల్ తన్నడము, ఆ బీపులు, ఋతు దగ్గరికి వెళ్ళడము, డెమాన్ మెడ పట్టుకోవడము, సంజన లూజ్ టంగ్ డైలాగులు, అలాగే ఈ రోడ్డు టాస్క్ గురించి ఇవన్నీ మాట్లాడతారు. బాగుంటుంది, ఎపిసోడ్లు చాలా బాగుంటాయి. వర్త్. రేపు ఎల్లుండి సూపర్ అప్డేట్లు కూడా వస్తాయి. సో కన్నేసి ఇవి జరగబోతుంది రేపు. ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్లోకి వెళ్దాం. ఇది ఫ్లాగ్ రేస్ చేసిన తర్వాత ఎలా అయిపోయిందిరా అంటే, ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిపోయిన తర్వాత ఒక నిశ్శబ్దం ఉంటుంది, భరించిరా అనే నిశ్శబ్దం. ఆరు ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద తుఫాను వచ్చిన తర్వాత ఒక నిశ్శబ్దం ఉంటుంది సముద్రం దగ్గర. వైజాగ్లో బాగా అర్థం అవుతుంది, అది సముద్రం ఉన్న ఎవరికైనా అర్థం. ఒక సైలెన్స్. ఆ సైలెన్స్ కనబడింది నాకు లైవ్లో. సైలెంట్ అయిపోయారు, డెడ్ సైలెన్స్. ఒక పాజిటివ్ నిశ్శబ్దమే. అందరి ముఖాల్లో ఒక తెలియని ఆనందం, బాధ. ఆ బాధలో కూడా ఆనందం. కళ్యాణ్ నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, అన్ని పాజిటివ్ వేలోనే. చెప్పాను కదా, ఆ నిశ్శబ్దం దాన్ని ఎలా నెరేట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కళ్యాణ్ అలా చూస్తున్నాడు, అలా ఉన్నాడు, ఫ్లాగ్ వైపు చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ అది హ్యాపీ టీయర్స్. అది మనం ఎలా విశ్లేషిస్తాం? అలా చూసుకొని ఉండాలి, కొన్ని ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నాను అందుకే. తర్వాత ఇమాన్యుల్, తనుజని చూపిస్తారు, వాళ్ళు ఏడుస్తారు. అమ్మ ఏమన్నా ఉందరా ఫ్రేము అని. తర్వాత కళ్యాణ్ ఫ్లాగ్ చూస్తూ మళ్ళీ ఏడుస్తాడు. ఫస్ట్ ఏడిచింది ఆనందంతో, ఇది ఏడిచింది డెమాన్ పవన్ అక్కడికి వెళ్ళాడనో ఏందో మరి. ఆ కట్టు సరిగ్గా ప్రాపర్గా లేదు, ఏడుస్తాడు, బాధపడుతూ ఏడుస్తాడు. తర్వాత తనుజ ఒక మాట అంటుంది, అన్ని చిన్న మాటలే ఇమాన్యుల్తో. ఈ తిట్టుకోవడాలేంటో కొట్టుకోవడాలేంటో అని అంతది, అయిపోద్ది అంతే. అంటే ఈ కొట్టుకోవడాలు మళ్ళీ లాస్ట్లో ఇలా ఎమోషనల్గా బాండింగ్, వాట్ ఏ మూమెంట్ రా అని అనబోతుందేమో. మాయి కట్ చేస్తాడు. తర్వాత ఇది బ్యూటిఫుల్ మూమెంట్. ఇది లైవ్లో వేయలేదు, మెయిన్ ఎపిసోడ్లో. తనుజ దివ్య అన్న, తనుజ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు అలా కూర్చుంటారు. కళ్యాణ్ ఆ ఫ్లాగ్ దగ్గర ఉంటాడు కదా, అక్కడి నుంచి చూస్తే ఏడుస్తాడు, నవ్వుతూ ఏడుస్తాడు. అలా ఇక్కడికి వస్తాడు, నల్లైపోతాడు పాపం. ఇంకో విషయం మర్చిపోయి ఇది అడ్రస్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ చెప్తా. మళ్ళీ మధ్యలో పాయింట్ కూడా వస్తుంది, అప్పుడు కూడా చెప్తా. డెమాన్ పవన్ గివప్ ఇవ్వడం వల్ల కళ్యాణ్ గెలిచాడన్న రాంగ్. అది చెప్తున్నాను కదా, ఒకళ్ళని లేపడం కోసం ఒకళ్ళు తొక్కొద్దు ఎప్పుడైనా. ఇదేనే కదా ఎక్కడైనా సరే. ఇప్పుడు కళ్యాణ్ పడాలకు కూడా నడుము నొప్పి రావచ్చు కదా, అయినా కూడా బేర్ చేసుకొని ఆడాడు అనుకోవచ్చు కదా. చెప్పు, రాంగ్ కంపారిజన్. ఎప్పుడు అలా చేయొద్దు, చాలా రాంగ్. కష్టపడ్డాడు, నల్లైపోతాడు పాపం. అసలు నల్లాడు. ఇంకోటి ఏదో ఫుడ్ కూడా తినలేదంటే ఈరోజు. ఫుడ్ తినకుండా కూడా అలా ఆడాడు. మనం ఎప్రిషియేట్ చేయాలి ఎప్పుడైనా సరే, అంతే తప్ప ఆడికి గివప్ ఇచ్చాడు అందుకే ఇదన్నీ సొల్లు. ఇదే ఇక్కడే కోపం వస్తుంది పిఆర్లు కలిగి. జనరల్ ఆడియన్స్ అంటారు పిఆర్ కలిగి గేమ్లు ఇవన్నీ. సో కళ్యాణ్ అలా ఊక్కుంటూ వచ్చి కూర్చుంటాడు. పడిపోతాడంటే ఇంకా కాళ్ళు తన కంట్రోల్లో లేవు, అయిపోయింది, డ్రైన్డ్ అవుట్. కూర్చొని ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయంటే, వస్తాడు వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చొని వాళ్ళిద్దరు చెయ్యిలా పట్టుకుంటాడు. తనూజది ఇమాన్యుల్ది చెయ్యి పట్టుకొని వాళ్ళిద్దరు చెయ్యిలు బుర్ర దగ్గర ఇలా పెట్టుకుని ముద్దు పెడతాడు. అది బ్యూటిఫుల్ ఫ్రేమ్, సూపర్ ఫ్రేమ్. అప్పుడు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఎమోషన్స్ కానీ, ఇమాన్యుల్ ఎమోషన్స్ కానీ, తనూజ ఎమోషన్స్ కానీ ప్రైస్లెస్. నేను తమ్నేల్లో పెట్టాను చూడండి, అది
అండ్ ఒక ఆల్రెడీ స్టోరీలో పెట్టాను అనుకుని, పెట్టకపోతే వీడియో అయిపోయినా పెడతాను, చూడండి ఒకసారి చెక్అవుట్ చేయండి. బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్. మనం కావాలనుకున్నా కూడా రావాలండి ఫ్రేమ్స్. బిగ్ బాస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ చేసి పెడదామన్నా కూడా అవ్వదు. అలా రావాలి, అలా జరగాలి. ప్రకృతి సహకరించాలి. ఈరోజు సహకరించింది. సూపర్ అనిపించింది నాకు. ఏడుస్తాడు, అలా పట్టుకొని ఏడుస్తాడు, అలా చిన్నపిల్లలాగా. ఆనందంతో వచ్చిన ఏడుపు ఇదంతా. అమ్మకి మాట ఇచ్చాడు, గెలిచాడు, మరి వస్తుంది ఆనంద బాష్పాలు అవి. ఆ కళ్యాణ్ ఏడిచిన తర్వాత అది చూసి వీళ్ళిద్దరు ఏడుస్తారు. ఏవి ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్గా వచ్చి ఏడిపే. ఏవి సీరియల్ యాక్టింగ్లు కాదు, అంతా న్యాచురల్గా వచ్చింది ఈరోజు. ప్రకృతి చేసిన విధ్వంసం ఇది. తర్వాత బర్నీ వస్తాడు. బర్నీ వచ్చి కళ్యాణ్ బ్యాక్ మీద ప్యాట్ చేస్తాడు కొట్టి, వెల్ డన్ రా. అంతా ఎప్రిసియేషన్. హీ నీడ్స్ దట్ ఎప్రిసియేషన్. తర్వాత మళ్ళీ ఏదో కట్ అయిపోయింది బిగ్ బాస్ లేప్సాడు. సడన్గా ఇమాన్యుల్ తనూజ ఒక్కడే ఉంటాడు ఆ రోడ్డు దగ్గర, ఆ రోడ్డు టాస్క్ దగ్గర. ఆ రోడ్డు పక్కన అలాగా మఠం వేసుకొని అలా ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తున్నాడు అర్థం కాదు. మేబీ డిమాండ్ పవన్ గురించి ఆలోచిస్తున్నాడేమో, వాళ్ళ మదర్ గురించి ఆలోచిస్తున్నాడు. తర్వాత మెల్లిగా కుంటుకుంటాడు. అసలు పరిస్థితి బాగాలే కళ్యాణ్ది. లెగ్స్ ఆర్ గాన్, బట్ నో కంప్లైంట్స్. మీరు అది నేను గమనించేది. ఒక్క కంప్లైంట్ లేదబ్బా. అన్నం తినలేదని కంప్లైంట్ లేదు, కాలు నొప్పి పడుతుందని కంప్లైంట్ లేదు, నడలేకపోతున్నానని కంప్లైంట్ లేదు, ఏం లేదు. వచ్చాడు, ఆడాడు, గెలిచాడు, మగవాళ్ళే గెలిచాడు. తర్వాత కిచెన్లోకి వస్తాడు, పాపం వాటర్ తాగుతాడు. అప్పుడు నాకు అర్థమైంది సరిగ్గా నడలేకపోతున్నాడు. వెంటనే వెళ్ళి కుర్చీలో కూర్చునిపోతాడు. తర్వాత సుమన్ శెట్టి వచ్చి తనూజకి అంటాడనమాట. మళ్ళీ వీళ్ళు ముగ్గురు డిస్కషన్, సుమన్ శెట్టి, తనూజ, కళ్యాణ్. ప్రాపర్ కట్స్ లేవు. ఇది ఇంకా ఫుల్గా పాట్ హోల్ షర్ట్ కాలేదు అని చెప్పి సుమన్ శెట్టి అంటే, ఆ షర్ట్ కాలేదు. మూడోది ఎవరిది, డమంది. ఆ మూడో పాట్ హోల్ గురించి మాట్లాడు. పాట్ హోల్ అంటే ఆ బొక్క రోడ్డుకి బొక్కెట్టి దానికి రోడ్డు వేయడమే కదా కాన్సెప్ట్. అప్పుడు తనూజ అంటాడన్నమాట, అందరూ డిన్నర్ చేశారా అంటే సుమన్ శెట్టి లేదు, ఎవరు చేయలేదు. వాడు కళ్యాణ్ అంటే లేదు, నేను లంచ్ ఏం చేయలేదు. అప్పుడే షాక్ నేను. వాడి అమ్మ లంచ్ చేయకుండా ఆట ఎలా ఆడేవు స్వామి, అసలు నీకంతా అసలు ఎంత నువ్వు మిలిటరీ అయినా సరే అసలు ఇంపాసిబుల్ అసలు. తర్వాత తనూజ అంటది, అవును నువ్వు సరిగ్గా తినలేదు కదా, ఇది అయిపోకి తినేసి పడుకో. తర్వాత చివరి కెప్టెన్సీ అనగానే ఏదో తెలియని బాధ వస్తుంది నాకు. ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ 2 వీక్స్ అంతే అని చెప్పి తనూజ ఫీల్. చివరి కెప్టెన్ అంటే బాధ అనిపిస్తుంది, ఇంకా కెప్టెన్సీ టాస్క్లు ఉండవు కదా అని చెప్పి. అంతే, ఎవరికైనా అలా అనిపిస్తుంది. లాస్ట్ కెప్టెన్సీ అన్నాడు, ఆ ఎమోషనల్ బాండ్, ఆ తెలియని బాధ ఉంటుంది. అది బిగ్ బాస్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. సుమన్ శెట్టి అంటే, నువ్వు పర్లేదు షోలో కెప్టెన్ అయ్యావు, నేను సగం కెప్టెన్ అయ్యాను. కరెక్టే కదా. ఎవడు బాధ బర్నీ ఏమనుకోలేదు, నేను అసలు కెప్టెన్ అవ్వలేదు అనుకోవాలి. కళ్యాణ్ వచ్చేసరికి మళ్ళీ క్యాప్టెన్ రేస్లో టాప్ 2కి రావడానికి నాకు 10 వారాలు పట్టింది అంటాడు. రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు. ఇది 15 వారం అనేసుకుంటాడు పాపం. 10 వారాలు ఎలాగా అని తనూజ అడిగితే 5 వారాల నుంచి 15 వారం, ఇది 12వ వారం అంటే ఓకే 7 వారాలు అయితే తక్కువేలే అంటాడు. ఇంకా తినాలి, పులావు గుడ్లు కలిపి తింటాను అని చెప్తాడు. తర్వాత ఇమాన్యుల్ వచ్చి మంచి ఎలివేషన్లు ఇస్తాడు అబ్బా డిమాండ్ పవన్కి. సూపర్ ఎలివేషన్లు ఇస్తాడు, నాకు నచ్చింది. ఇమాన్యుల్ సూపర్ ఎలివేషన్లు ఇస్తాడు. కళ్యాణ్ కూడా అది అక్నాలెడ్జ్ చేస్తాడు, అంతే తప్ప ఉడికిపోడు. అవునన్నా అలానే ఆడాడన్న బాగా చెప్తాడు. అది కూడా నాకు నచ్చింది కళ్యాణ్లో. వేరే వాళ్ళు కొంతమంది తీసుకోలేరు ఒకళ్ళని పొగిడితే, అలాంటి గుణం లేదు కళ్యాణ్కి. ఇమాన్యుల్ కూడా తల్లి బిడ్డ ఉన్నట్టు చెప్తున్నాడు. అండ్ నాకు అర్థమైంది ఇద్దరు అంటే ఇష్టం. ఇద్దరు పవన్లు అంటే ఇష్టం ఇమాన్యుల్కి. అది కూడా నాకు అనిపించింది, నిజమైన ట్రూ బాండ్లా అనిపించింది. ఇమాన్యుల్ ఏమన్నాడంటే, అరే నువ్వు ఒకటి పోసే లోపల వాడు 3 పోసేసాడు తెలుసా డిమాండ్ పవన్ గురించి. డిమాండ్ పవన్ లేడు, అక్కడ మెడికల్ రూమ్లో ఉన్నాడు అనుకుంటా. వాడికి పాపం పట్టేసినా కూడా నువ్వు 3 వాటిల్లో ఇసుక పోసే లోపల వాడు 3 ఓట్లకి మూత వేసేసాడరా. లెవెల్ చేయడమే బ్యాలెన్స్, లెవెల్ చేయలేకపోయాడు పాపం, అంతే. ఆశ్చర్యంగా చెప్తాడు ఇమాన్యుల్. సూపర్గా ఆడాడు రాడు అసలు. ఎక్కడ అసలు ఫస్ట్ ఒక్కటి నువ్వు 3:1లో ఉండేది, తర్వాత అంత నొప్పి ఉన్నా కూడా ఆల్మోస్ట్ చేసే లెవెలింగ్ దగ్గర మిస్ అయిపోయింది. సూపర్ ఆడని చెప్పి ఏమన్నా ఎలివేషన్లో అది ఒప్పుకో. నిజం చెప్తున్నాడు. అక్కడ కళ్యాణ్ కూడా ఏమంటారు ఫీల్ అవ్వడు, అవును అన్నట్టే చెప్తాడు. అప్పుడు తనూజ అంటారు, ఆ లోపల నువ్వు స్పీడప్ అయ్యేవరా కళ్యాణ్ అని చెప్తుంది. ఇమాన్యుల్ ఏమంటాడంటే, నా తమ్ముడు వేసిన రోడ్డు ఇది, బాగా ఆడాడు రా వాడు, ఆడాడు. అవసరం లేదు ఇక్కడ ఇమాన్యుల్ని డిమాండ్ పవన్ తోసేసాడు, పొడిసేసాడు, కెప్టెన్సీ దాంట్లో తీసాడు.
తర్వాత బాధపడ్డాడు. అయినా కూడా ఇమాన్యుల్ ట్రూగా కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇద్దరితోని. డెమాన్ పవన్ లేడు, డెమాన్ పవన్ లేపాల్సిన అవసరం కూడా లేదు, నిజంగానే కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. నాకు బాగా నచ్చింది ఇమాన్యుల్. మా తమ్ముడు వేసిన రోడ్లు రా ఇవి, బాగా ఆడాడు రా వాడు. అప్పుడు కళ్యాణ్ అంటాడు లెవెలింగ్ అవ్వలేదు వాడిది అని చెప్పి. చూసారా, చాలా ట్రూగా మాట్లాడుకున్నారు అబ్బా, హార్ట్ఫుల్గా, ఏ ఈగో లేకుండా, ఏ జలసీ లేకుండా. అప్పుడు బిగ్ బాస్ అందరూ గార్డెన్ ఏరియాకి రండి అంటాడు. తర్వాత తనూజ వచ్చేసరికి కొత్త కెప్టెన్, కొత్త బ్యాచ్, 2 స్టార్స్ ఇచ్చారు కళ్యాణ్ అని చెప్పి. కళ్యాణ్ అప్పుడు కూడా అంతే, కొత్త బ్యాచ్ 5th వీక్. అప్పుడు అవును కదా అంటదా, నిఖిల్ పట్టుకొని వచ్చాడుగా కొత్తది, నీకు అలా కుదిరిందిలే అంటది. బిగ్ బాస్ ఈ టాస్క్లో విజయం సాధించిన ఆఖరి కెప్టెన్ అయిన కళ్యాణ్ మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పి, మీరు కెప్టెన్సీ మీకే కాకుండా హౌస్మేట్స్ కూడా గుర్తుండేలాగా చూసుకుంటారని బీబీ ఆశిస్తున్నారని చెప్పి తదాస్తని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఫ్లాగ్ దగ్గర బ్యూటిఫుల్ పోజ్, ఇమాన్యుల్ ఇటుపక్క కళ్యాణ్, ఇటుపక్క డెమాన్కి అప్పటికి ఫుల్ పెయిన్ ఉంది, ఈ దోమలు ఒకటి సాగబడుతున్నాయి, బట్ నవ్వుతున్నాడు. హ్యాపీగా ఉన్నారు అందరూ, హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి పోజ్. లీడర్ సినిమాలో అంటారు కదా, ఈరోజు హౌస్ చాలా బాగుంది అయ్యా అన్నట్టు నాకు ఈరోజు అలా అనిపించింది, హౌస్ చాలా బాగుంది అని. ఇమాన్యుల్ 12th వీక్ లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ పడాలా, కంగ్రాచులేషన్స్ అంటే అందరు చప్పట్లు. డెమాన్ 2 స్టార్స్ అని డెమాన్ అంటాడు హార్ట్ఫుల్గా, అంతా ఎటువంటి జలసీ లేదు. ఇమాన్యుల్ నా తమ్ముళ్ళు జెమ్స్ అని చెప్పి అన్నయ్య సినిమా డైలాగ్ వేస్తాడు. బాగా ఆడారు, ఇద్దరు బాగా ఆడారు అని చెప్పి మళ్ళీ అప్రిషియేట్ చేస్తాడు. ఇప్పుడు కళ్యాణ్ ఏమో ఇమ్మూకి ఏమంటాడంటే, నువ్వైతే 10 నిమిషాల్లో అయిపోదేమో అన్నా అంటే, నిజం నాకు ఏమనిపించిందంటే ఇందాక మెయిన్ ఎపిసోడ్లో చెప్పడం మర్చిపోయాను, అక్కడ ఇమాన్యుల్ ఎందుకు అంత రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడంటే, ఇమాన్యుల్ పాపం చిన్నప్పుడు బాగా నిరుపేద కుటుంబం, చెప్పాడు కదా గోంగూర కట్టల కోసం అని చెప్పి 10 కట్టలకి అమ్మితే ఏదో 10 రూపాయలు వస్తాయని చెప్పి వీధి చివరికి వెళ్ళి సైకిల్ మీద అమ్మేవాడు, అన్ని పనులు చేశాడని. ఈ రోడ్లు వేసే పనులు కూడా చేశాడంటే, ఇలాంటివి అన్ని పనులు చేశాడు పాపం, బాత్రూమ్ క్లీనింగ్ చేయడం, అన్నీ కింద నుంచి పైకి వచ్చిన మనిషి. సో అలాంటి అందుకే మీరు గమనించండి, ఇమాన్యుల్ ఏ టాస్క్ అయినా క్విక్గా అడాప్ట్ చేసుకుని ఆడేస్తాడు, అడాప్టబిలిటీ ఎక్కువ. సో ఈ టాస్క్ తనకు తెలుసు, ఆ రోడ్ వేయడం ఎలాగో, అందుకే చెప్తున్నాడు మంచిగా. నేను అనుకున్నారే ఈ టాస్క్ ఇమాన్యుల్ పడి ఉంటే ఇది కూడా వేరే లెక్క ఉందంట్రా, ఇమాన్యుల్ గెలిచిద్దునేమో, గెలవడానికి హై ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు కానీ గెలవడానికి హై ఛాన్స్ ఉంది. ఇమాన్యుల్ ఫీల్ అయ్యి ఉంటాడేమో అనుకున్నా, నిజంగానే ఫీల్ అయ్యాడు, అదే చెప్తున్నాడు. అప్పుడు కళ్యాణ్ మామూలుగా మాట్లాడి, నువ్వైతే 10 నిమిషాలు అయిపోయేదేమో అంటే, ఇమాన్యుల్ అంటే లిటరల్లీ ఫీల్ అయ్యాను రా ఈ గేమ్ మిస్ అయినది, కానీ లిటరల్లీ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యాడు. ఈ టాస్క్ రావడం ఇద్దరు పనులకి వరం, బట్ వీళ్ళు కూడా 2 చేతులతో గ్రాప్ చేశారు అనుకోండి. బర్నీ వచ్చి ఇమాన్యుల్తో వాళ్ళు రోడ్డు ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట, అయిపోయిన రోడ్డుని. ఈ 2 పర్ఫెక్ట్గా చేశాడు రా డెమాన్ పవన్వే. 3 పాట్ హోల్స్ ఉన్నాయి కదా, 2 పాట్ హోల్స్, ఈ 2 పర్ఫెక్ట్గా చేశాడు రా, ఇదొక్కటే చిన్నది మిస్ అయింది. ఇమాన్యుల్ ఏమంటే ఇదొక్కటే మిగిలిందన్న పాపం, ఆ సైడ్ చిన్నది ఇసుకేసిస్తే సరిపోద్ది, బ్యాలెన్సింగ్ అయిపోద్దును. వీడు చేసిన ప్లస్ ఫస్ట్ ఏంటో తెలుసా, కళ్యాణ్ గారిది ఫస్ట్ ముందు ఎక్కువ మోసుకొని వచ్చేసాడు, డెమాన్ గారు ఫస్ట్ తక్కువ మోసుకొని వచ్చాడు, అది కళ్యాణ్ గారికి బాగా ప్లస్ అయింది. కంకర్రాయిలు ఇసుక ఫస్ట్ గట్టిగా పట్టుకొచ్చాడు, నిజం కళ్యాణ్ ఫస్ట్ ఎక్కువ పట్టుకొచ్చాడు అక్కడ, అది కూడా చాలా వర్కౌట్ అయింది. మనం అప్రిషియేట్ చేయాలి కళ్యాణ్ని. డెమాన్ పవన్ హెల్త్ సహకరించి ఇది కాయిన్కి ఇంకో సైడ్, కళ్యాణ్ ఎలా ఆడాడు, కళ్యాణ్ ఆట తీరేంటి, కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి, అవి కూడా మనం మాట్లాడాలి కదా. తర్వాత బర్నీ వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఈ సీజన్లో అయినా అన్ని ఫైట్లో నాకు తెలిసి ఇదే బెస్ట్ ఏమంటే, కళ్యాణ్ ఇంకా చూడండి ఎక్స్పెక్టేషన్లు ఎలా ఉన్నాయి, మీరు ఇది అనుకుంటున్నారా మళ్ళీ పడతా చూడకండి దీనికంట అంటే టికెట్ ఫైనల్ ఎక్స్పెక్టింగ్, యాక్చువల్గా ఉండబోతుంది కూడా. నేను మళ్ళీ ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్లు బిల్డ్ చేస్తున్నప్పుడల్లా ఏదో బొక్క పడుతుందని మాట్లాడలే, కానీ వచ్చేవారం మీరే చూడండి బుల్లితెర మీద నేను అసలు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయని, ఈ మధ్యన చెప్పిన అవ్వట్లేదు పనులు. తర్వాత కళ్యాణ్ వచ్చేసరికి తనూజకి, ఇక్కడే నాకు తనూజ ఎందుకు కలిగిందో అర్థం కాలే, ఏదో కట్ చేశాను బిగ్ బాస్ మేయ. అట్లీస్ట్ సోమవారం ఆదివారం మిడ్ నైట్ టాక్స్లో అయినా మనం ఈ డాట్లు కనెక్ట్ చేయాలి. అదిరిపోయింది బ్యాడ్జ్ అంటాడు కళ్యాణ్, తన బ్యాడ్జ్ని తను చూసి వాష్రూమ్ ఏరియా దగ్గర. తనూజ ఏమంటుందంటే, నువ్వు అప్పుడప్పుడు ఏం మాట్లాడతావో నీకైనా వెలుగుతుందా కళ్యాణ్ అని చెప్పి సడన్గా ఆ టోన్లో మాట్లాడు. నాకు అర్థం కాలేదు ఇది ఎందుకు వెలుగుతుంది అన్నది అసలు ఏ కాంటెక్స్ట్లో అని చెప్పి. కళ్యాణ్ ఏమంటాడు, నేనేమన్నాను అంటే, తనూజ సరే ఇప్పుడేం మాట్లాడకు వెళ్ళు, అర్థం కాలే ఎందుకు కలిగిందో అర్థం కాలే, ఏ కాంటెక్స్లో అన్నది కూడా నాకు అర్థం కాలే. కళ్యాణ్ వచ్చి ఏమన్నాను అంటే, తనూజ ఏదో అంటావు అంటే, కళ్యాణ్ ఏంటి ఇప్పుడా అంటే, కళ్యాణ్ అంటాడు అదిరిపోయింది బ్యాడ్జ్ అన్నా అంటే, బాగుంది కొత్తది అని చెప్పి ఆపేస్తుంది, కాన్వర్సేషన్ కట్ అయిపోతుంది. బట్ సంథింగ్ హ్యాపెండ్, ఆమె మనసులో ఏదో ఉంది, అదేంటో మనకు నెక్స్ట్ మనం
క్రాక్ చేయాలి అది. తర్వాత కళ్యాణ్ ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళి పూల్లో దూకేస్తాడు. పూల్లో దూకేసి గట్టి కూడా వేస్తాడు స్విమ్మింగ్ 5 నిమిషాలు ఫుల్. ఏంది స్ట్రెస్ అంతా పోతే ఎలా ఉంటుంది, స్ట్రెస్లో ఉన్నట్టు స్విమ్మింగ్ చేస్తారు చాలామంది, కూల్ డౌన్ అవుతారని. మన కూల్ డౌన్ అయ్యాడు అలాగా పూల్లో కూర్చొని అలాగా ఆలోచిస్తాడు. తర్వాత ఇమాన్యుల్ వస్తాడు. అప్పుడు ఇమాన్యుల్ రాగానే ఇమాన్యుల్ అంటాడు కళ్యాణ్, మొత్తానికి నీ మాట నిలబెట్టాను, హ్యాపీయా అంటాడు. హ్యాపీరా అంటే నీకేం కావాలి అంటే హౌస్ రూల్స్ మాట, ఏది ఇచ్చినా ఇమాన్యుల్ ఏది ఇచ్చినా ఓకేరా, వంట వద్దురా నాకు అంటే కళ్యాణ్ హౌస్ క్లీనింగ్ కావాలా వాష్రూమ్ ఏరియా ఏది కావాలా అంటే అమ్మో హౌస్ క్లీనింగ్ వద్దురా వాష్రూమ్ది తీసుకుంటా అంటారు. సో అది అసైన్ చేస్తాడు. అసైన్మెంట్ ఇవి చూపించలే, ఎక్కడ మాటల్లోనే ఇమాన్యుల్ కళ్యాణ్ మాటలే ఉన్నాయి. అప్పుడు ఇమాన్యుల్ అంటాడు తనూజ యాక్చువల్గా రితు కెప్టెన్ అయినప్పుడు ఆ కెప్టెన్ బెడ్ మీద పడుకుంది కదా, సో వీళ్ళిద్దరు పడుకుంది అనుకుంటారులా ఉంది. తనూజ ఆ బెడ్రూమ్లోనే ఉంటుందా, కింగ్ బెడ్రూమ్లోనే ఉంటుందా ఆర్ వస్తుందా అంటే లేదన్నా వచ్చేస్తుందంట. అంటే ఇమాన్యుల్ అన్నీ అనుకున్నట్టు అయ్యాయి, అన్నీ అనుకున్నాడే కానీ వాడు బాగా ఆడాడురా, మళ్ళీ ఎలివేషన్ అవసరం లేదు ఇక్కడ ఇమాన్యుల్కి, నిజంగా ఆడాడు కాబట్టి హార్ట్ఫుల్గా చెప్తున్నాడు. అక్కడ కళ్యాణ్ కూడా ఏం బాధపడ్డాడు, హ్యాపీగా తీసుకుంటాడు. వాడెందుకు ఆడ్డన్నా అంటే చూడండి, అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉందో, ఎవడైనా అలా అంటాడు వాడు ఎందుకు ఆడ అంటే వాడు ఎందుకు ఆడ అన్నాడు తో ప్లేయర్ అని చెప్తున్నాడు. ఒక ప్లేయర్కి ఇంకో ప్లేయర్ ఎలివేషన్ ఇస్తే అది వేరే లెక్క ఉంటుంది. ఇమాన్యుల్ చాలా బాగా ఆడాడురా అంటే చాలా బాగా అరేంజ్ చేశాడు పాపం. అంటే సరే వెళ్ళు, ఎక్కువసేపు ఉండొద్దు జలుబు వస్తుంది, వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేయపో అంటే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఆ బ్రదర్లీ బాండ్ కనబడింది. మంచిగా వచ్చాడు, మోటివేట్ చేస్తున్నాడు, అన్నీ అయిపోయిన తర్వాత జలుబు చేస్తుంది. ఎవరు చెప్తాడు, ఒక అన్నయ్యే చెప్తాడు కదా, ఇంకెవడు చెప్తాడు, అవసరం కూడా లేదు. ఆర్గానిక్గా ఫామ్ అయింది వీళ్ళు బాండ్, చూడడానికి కూడా మంచి ఆర్గానిక్గా అనిపించింది. తర్వాత డెమాన్ ఒక్కడే అలా సోఫాలో కూర్చొని ఉంటాడు, ఏమీ చూపించరు, అలా ఉంటాడు. సడన్గా ఒక ఫ్రేమ్ వస్తుంది, ఇమాన్యుల్ చూడండి వచ్చి నోట్లో ముద్ద పెట్టి వెళ్ళిపోతాడు. టూ గుడ్ అనిపించింది నాకు. పోస్ట్ కాన్వర్జేషన్లో ఇమాన్యుల్ తాలూకా ఏమంటారు ఆ కేర్ నాకు బాగా అనిపించింది, చాలా ఆర్గానిక్గా అనిపించింది. అవసరం లేదు ఇమాన్యుల్కి, అంతే. సో అదే అయింది. తర్వాత నార్మల్ డిస్కషన్లు అయ్యాయి, తర్వాత సంజన గారిని చూపించారు. ఓవరాల్గా జరిగింది ఇది. సో ఇది ఎలారా అంటే పోస్ట్ అది మోర్ దెన్ ఏ రివ్యూ, అది చూసిన వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రేమ్సే చాలాసేపు కళ్యాణ్ అలా ఉంటాడు, అలా నవ్వుతూ ఏడుస్తాడు, ఒక తెలియని ఆనందం. అలాగే బ్యూటిఫుల్ క్లోజప్స్ చేస్తారు డెమాన్ పవన్కి, బ్యూటిఫుల్ క్లోజప్స్ ఇమాన్యుల్కి తనూజకి. అలాగే ఇమాన్యుల్ తనూజ కళ్యాణ్ ఉన్నప్పుడు అండ్ కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఆ క్లోజప్స్ విజువల్ రిప్రజెంటేషన్ అన్నమాట. దాన్ని మనం విశ్లేషించేదానికంటే ఆస్వాదిస్తే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ లైవ్లు చూడరు కాబట్టి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సో దట్ అట్లీస్ట్ నేను చెప్పినప్పుడైనా మీరు విజువలైజ్ చేసుకుంటారని చెప్తున్నాను. కాన్వర్జేషన్ తక్కువ కానీ హౌస్ అంతా ఒక నిశ్శబ్దంలో ఉండిపోయింది మాట. యుద్ధం అయిపోయిన తర్వాత నిశ్శబ్దం ఉంటుంది చూసారా, బట్ ఆన్ ఏ హ్యాపీ నోట్ బాగా సాగింది, ఓవరాల్గా నడిచింది ఇది. సో ఇది మ్యాటరు. సో ఎక్కువ చూపించలేదు, ఇంకా ఉంటుంది బిగ్ బాస్ మే తెలుసు కదా, సైకో చూపించలేదు, చాలా కట్లు ఉన్నాయి. సో ఓవరాల్గా జరిగిన డిస్కషన్ అయితే ఇది. అండ్ కమింగ్ బ్యాక్ టు టుమారోస్ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే వీడియో చేస్తా, వీడియో చేసే కంటే ముందే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతా. సో అందుకే ఫాలో అవ్వడం ట్రై చేయండి, మై రివ్యూస్ అఫీషియల్. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, కొత్త వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళు పాప ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, చూసి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సో దట్ ఇవి మిస్ అవ్వరు, నోటిఫికేషన్ ఇవన్నీ రావు కదా, మీరు మళ్ళీ వచ్చి సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు చాలా జరగబోతుంది, చాలా గేమ్ ఉంటుంది రేపు. చెప్పాను కదా, రెడ్ కార్డు, ఎల్లో కార్డు, కెప్టెన్సీ రివోకు, డబుల్ ఎలిమినేషన్, ఆ డబుల్ ఎలిమినేషన్లో పంచాయితీ చాలా లొల్లు ఉంటుంది, మామూలు లొల్లు ఉండదు. రేపు యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ మ్యాడ్నెస్ ఆన్ స్క్రీన్. ఓవర్ బిల్డప్ ఇస్తున్నాను కదా, వర్త్ మీకు రేపు అర్థమవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకెంత మించి లాగ్ చేయను. మళ్ళీ వెంటనే నెక్స్ట్ అప్డేట్ రాగానే అప్డేట్ వీడియో వచ్చేస్తుంది. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడే అప్లోడ్ చేస్తా. తమ్నేల్ నాకు నేనే చేసుకోలేడు, మా తమ్నేల్ మేకర్ పడుకుని పోయి ఉంటాడు. సో తమ్నేల్ చేసి, సో తమ్నేల్ అలా ఉన్నా కూడా దయచేసి అడ్జస్ట్ అవ్వండి. నేను ఫ్రేమ్స్ అన్నాను కదా, ఫ్రేమ్స్ నేను ఆల్రెడీ కొన్ని పెట్టాను స్టోరీలో, మిగిలివి కూడా ఈ వీడియో అప్లోడ్ చేయగానే పెడతాను, చెక్అవుట్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.